హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పార్కింగ్ టైల్స్ వేయబోతున్నా. మరి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా టైల్స్ వేయాలి, ఎలా లెవెల్ కట్టుకోవాలి, మొత్తం లెవెల్ కట్టే దగ్గర నుంచి టైల్స్ ఎలా ఫినిషింగ్ వరకు ఎలా వేయాలో చూద్దాం. మొదట అన్నిటికంటే ముందు 4 వైపులా కార్నర్స్లో లెవెల్ కట్టుకోవాలి. తర్వాత సిమెంట్ తడి పొడిగా కలుపుకోవాలి. సిమెంట్ కలుపుకున్న తర్వాత ఒక 2 సార్లుగా కలుపుకోవాలి. సిమెంట్ అయితే అప్పుడు మిక్సింగ్ అనేది బాగా అవుతుంది. ఏదైనా పొడి పొడిగా ఉంటే మళ్ళీ నీళ్ళు చల్లుకోవాలి. అలా చేతికి రావాలి, చేతికి ముద్దలా రావాలి. వచ్చిన తర్వాత 4 మూల సిమెంట్ వేసుకోండి. సిమెంట్ వేసిన తర్వాత మొదట ఇక్కడైతే ఈశాన్యానికి పెట్టినారు లెవెల్. పైపు నీళ్ళు పోవడానికి వాటం వచ్చి ఈశాన్యంలో పెట్టినారు. కాబట్టి నేను ఈశాన్యం మూలలో ఫస్ట్ లెవెల్ ఎత్తుకున్నా. అక్కడి నుంచే ఆగ్నేయానికి ఎత్తుకున్నాను. ఆగ్నేయానికి 1/4 ఇంచి వాటం పెట్టిన. అక్కడికి నేనైతే ఇక్కడ లెవెల్ పెట్టినా 1/4 ఇంచి పెట్టేస్తాను. ఎందుకంటే నీళ్ళు అనేటివి నిలబడకూడదు. పార్కింగ్ స్పేస్లో ఎప్పుడు డిస్టెన్స్ని బట్టి వాటం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే చిన్నదే కాబట్టి నేను 1/4 ఇంచి పెట్టాను. అదే లాంగ్ ఉండి విడ్త్ తక్కువ ఉంటే 1 ఇంచి, 1.5 ఇంచి, 2 ఇంచుల వరకు కూడా వాటం పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి తర్వాత మనం బుల్లులు వేసుకున్న తర్వాత 4 వైపులా ఆ బుల్లులు కరెక్ట్గా కట్టి బద్ద అందే మాదిరి ఉండాలి. బద్ద కరెక్ట్గా ఆ బుల్లులు వేసుకోకుండా కరెక్ట్గా దాన్ని లెవెల్ చేసుకోవాలి. గోడకున్న సిమెంటు ఇప్పుడే నీట్గా తీసుకునేసేయాలి. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముఖ్యమైనది మనము ఆ పక్క ఈ పక్క పాయ అంటారు, పాయ లాక్కోవడమే. ఇది కరెక్ట్గా లాక్కుంటే మనము గజం కట్టితో కరెక్ట్గా లాక్కుంటేనే టైల్స్ వేయడానికి బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. మెయిన్ అన్నిటికంటే ముఖ్యం ఇదే. లెవెల్ అనేది బాగా నీట్గా ఉండాలి. 2 వైపులా పాయ లాగిన తర్వాత లెవెల్ చేసుకున్న తర్వాత ఇలా ఆ మందం చూసుకుంటూ కరెక్ట్గా సిమెంట్ వేసుకోవాలి. ఇట్లా తాపితో లేదా గుర్మాలు ఎత్తుకొని కరెక్ట్గా లెవెల్ చేసుకుంటూ రావాలా. ఉన్నదానికంటే కొంచెం హైట్ పెట్టుకుంటే మనం కట్టి లాగినప్పుడు అణుగుతుంది, కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ మందం వేసుకుంటే కట్టి లాగడం కష్టమవుతుంది. కొద్దిగా హైట్ ఉంటే సరిపోతుంది. సిమెంటు కొద్దిగా లెవెల్ లాక్కుంటూ చూసుకోండి. ఆ పాయ అనేది చెడిపోకుండా కరెక్ట్గా లాక్కోవాలా. అంతా లాగిన తర్వాత నేనైతే కొద్దిగా లాగి వేసేస్తాను. మూలమట్టం చూసుకుంటున్నా. ఇది పాత గోడ కాబట్టి ఓ పక్క మూలమట్టం సరిగ్గా రాలేదు. గోడ అనేది వంపులు ఉంది కాబట్టి ఏదైనా ఒక గోడ స్ట్రైట్ చేసుకునేసేయండి. నేను పైప్ అనేది ఈ మూల కంటే కూడా ఒక 4 ఇంచీలు గ్యాప్ పెట్టి నీళ్ళవటం బెటర్ కాబట్టి నేను ఆ మూల వైపు స్పేస్ వదిలిన ఆ పీస్ వేయడానికి. ఎందుకంటే ఆ పీస్ అనేది కొంచెం హైట్ ఎత్తుకుంటాను. హైట్ వేస్తే ఆ నీళ్ళు అనేటివి గోడకు పోకుండా మళ్ళీ తిరిగి రిటర్న్ ఇట్లే వచ్చేస్తాయి. మనం హోల్ ఎక్కడుందో పైప్ హోల్ అక్కడికి వచ్చేస్తుంది. నేను ఇట్లా టైల్ పెట్టి అదరగొడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే ఫస్ట్ లైన్ ఎప్పుడు కరెక్ట్గా కట్టికి గజానికి కరెక్ట్గా రావాలా. లెవెల్ వస్తే మిగతావన్నీ కరెక్ట్గా లెవెల్ వచ్చేస్తాయి. కాబట్టి ఒక టైల్ పెట్టి అదరగొట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, నీళ్ళు అక్కడికి రావాలంటే అది కొంచెం హైట్ లేపాలని. ఆ పీసులన్నీ కట్ చేస్తున్నా. ఒకసారిగా మెజర్మెంట్ తీసుకోండి, పీసులు ఎన్ని పడతాయి అనేది. ఒకేసారి మెజర్మెంట్ తీసుకొని పీసులన్నీ కట్ చేసుకుంటే పని అనేది తొందరగా అవుతుంది. ఆలస్యం కాకుండా త్వరగా పని అయిపోతుంది. మనకు హోల్ అనేది అక్కడ నుంచి ఒక 4 ఇంచీలు గ్యాప్ ఉంది కాబట్టి ఆ పీసులు అనేటివి కొద్దిగా హైట్ వేసుకుంటే నీళ్ళు ఆ గోడ కార్నర్లోకి పోకుండా రిటర్న్ హోల్ దగ్గరికి వచ్చేస్తాయి. నేను టైల్ వేస్తే మళ్ళీ తొక్కే పని లేకుండా ఒకేసారి క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ తొక్కినామంటే అది అణుగుతాయి, లెవెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం వేసిన టైల్ వెంటనే క్లీన్ చేసుకుంటూ వస్తే మళ్ళీ తిరిగే పని ఉండదు. పార్కింగ్ టైల్స్ ఎప్పుడు ఒక్కసారిగా వేసండి. ఒక్కొక్క టైల్ అదరగొట్టకూడదు. ఇట్లా ఒక్కొక్క టైలే కొట్టడం వల్ల ఏమవుతుందంటే లెవెల్ అనేది సరిగ్గా రాదు. ఇట్లా ఒకేసారి
మొత్తం ఒక 4-5 టైల్స్కి ఒకసారిగా పోసుకొని టైల్ వేసుకుంటూ వస్తే త్వరగా వర్క్ అవుతుంది, నీట్గానే వస్తుంది. వేసిన వెంటనే ఒకేసారి తుడుచుకుంటూ వస్తే చూడ్డానికి బాగుంటుంది, అలాగే పని కూడా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను, ప్రతి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. కొత్తగా ఇల్లు ఎవరైనా కట్టుకుంటుంటే లేదా ఎవరైనా టైల్స్ వేస్తున్నా వాళ్ళకైనా ఇది హెల్ప్ అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇంటికి టైల్స్ వేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎలా వేయాలి ఏంటి అనేది గమనిస్తారు. సో ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మెయిన్ లైక్ కొడితే ఇంకొంతమందికి అది ఫార్వర్డ్ అవుతుంది. చూడండి, ఒక్క పక్క లెవెల్ చేసుకుంటే ఇంకో పక్క అనేది పీస్ పడుతుంది. ఒక చోట కరెక్ట్గా స్టైల్ కూడా సరిపోతుంది. మూలమట్టం ఏదైనా సరే మూలమట్టం అనేది కరెక్ట్గా లెవెల్ చూసుకోవాలి. ఫ్రెండ్స్, మూలమట్టం అనేది హాల్ కానీ కిచెన్లో బెడ్రూమ్లో ఎక్కడ వేసినా సరే, పార్కింగ్ వేసినా బాత్రూంలో వేసినా మూలమట్టం కరెక్ట్గా చూసుకుంటే టైల్స్ అనేది ఒకవైపు మాత్రమే పీసులు పడతాయి, మిగతావన్నీ కరెక్ట్గా ఫుల్ టైల్స్ వస్తాయి. ఎప్పుడు మూలమట్టాన్ని కరెక్ట్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్, వండు అనేది చిక్కగా కలుపుకో, మరీ ఎక్కువ చిక్క లేకుండా మరీ ఎక్కువ పల్సగా లేకుండా ఒక మీడియంగా ఉండాలి. అప్పుడే లోపలికి అనేది దిగుతుంది. 2 సార్లుగా పోసుకోవాలి వండు. మీరు టైల్స్ అదరగొట్టేటప్పుడు కూడా మరీ ఎక్కువ అదరగొట్టకూడదు, మరీ తక్కువ అదరగొట్టే డొల్ల సౌండ్ వస్తుంది. అదే ఎక్కువ అదరగొట్టారంటే మీకు లెవెల్ అనేది పోతుంది. కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ మొదటి టైల్ ఎలా కొట్టారో మిగిలిన టైల్స్ కూడా అలాగే కొట్టాలి, ఎక్కువ అదరగొట్టకూడదు. ఫ్రెండ్స్, వీలైనంత వరకు రబ్బర్ సుత్తి వాడడం వల్ల టైల్స్ అనేది డ్యామేజ్ అవ్వవు. ఫ్రెండ్స్, ఒక విషయం అయితే ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, 2 వైపులా బద్ద లాగిన తర్వాత లెవెల్ చేసుకుంటారు కదా, పాయ లాగిన తర్వాత కొద్దిగా 2 లైన్లకి లేదా 1 లైన్కి టైల్స్ అనేది పడేటట్లు బద్ద లాగి టైల్స్ వేసేసండి. ఎందుకంటే తామగా ఉండడం వల్ల సిమెంట్ అనేది వండు లోపల దిగుతుంది, టైల్స్ కూడా చక్కగా ఫిట్టింగ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విషయం అయితే గమనించాలి. ఫ్రెండ్స్, మొత్తం టైల్ అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత స్పాంజ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసండి. నేనైతే ఒక్కొక్క లైన్కే క్లీన్ చేస్తున్నా, ఈరోజు నేను ఒక్కడే చేస్తున్నాను, అందుకనే ఒక్కొక్క లైన్ చేయలేకపోయినా టైం ఎక్కువ అవుతుందని ఒకసారిగా చేసేదానికి చివరిలో చేస్తున్నా. మీరైతే ప్రతి లైన్ ఒకసారిగా క్లీన్ చేసుకున్నట్టు వచ్చేసేయండి, ఎందుకంటే టైల్స్ అనేటివి అనగవు. నేనైతే కాలు కిందికి పెద్ద టైల్ వేసుకున్నాను. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ కొట్టి షేర్ చేయండి. నీళ్ళు పోస్తున్నా. ఫ్రెండ్స్, మీకైతే డౌట్ రావచ్చు, నీళ్ళు ఇప్పుడు ఎందుకు పోస్తున్నట్టయితే ఇంకోటి నీళ్ళు వాటర్ చెక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మనము టైల్స్ వేసుకుంటూ వచ్చాం కదా, ఏదైనా గ్యాప్ ఉంటే నీళ్ళు పోయడం వల్ల బాగా సెట్ అయిపోతుంది.